హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్రేడింగ్ అయితే చాలా సింపుల్గా నేర్పిస్తాను. ఈ రోజు మనకి సింపుల్ స్ట్రాటజీతో 7,500 ప్రాఫిట్ అయితే వచ్చింది. అది కూడా ఒక చిన్న స్టాక్ వడాఫోన్ ఐడియాలో. సో నా ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్పే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. సో నా ఛానల్లో ప్రతిరోజు కూడా ట్రేడింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అండ్ నా స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, సో నా ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది, నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ప్రతిరోజు కూడా నా స్ట్రాటజీస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ ఫాలో అవ్వడం వల్ల, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే, మార్కెట్కి ముందు ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి, సో ట్రేడ్ ఏం లాజిక్ మీద తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, రిస్క్ టు రివార్డ్ ఎలా ఉండాలి, క్యాపిటల్ మేనేజ్మెంట్, పొజిషన్ అడ్జస్ట్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు నా ఛానల్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీడే మార్కెట్ వ్యూ, అంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, లేదా సైడ్ ఉంటుందా అనేది కూడా మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే పెట్టడం జరిగింది. సో వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మన ట్రేడ్ విషయానికి వస్తే, సో వడాఫోన్ ఐడియాలో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ మనకి 15 పైసా మాత్రమే ప్రాఫిట్ అయితే వచ్చింది ఇందులో. సో 15 పైసా ప్రాఫిట్. సో నేను ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే, చూడండి, వడాఫోన్ ఐడియా 12.50 ప్రైస్ దగ్గర నేనైతే స్టాక్ బై చేశాను. 50,000 క్వాంటిటీ బై చేశాను. దాని వాల్యూ వచ్చి 6,25,000 నాకు మార్జిన్ అయితే రిక్వైర్ అయింది. సో ఈ మనం 10:32కి ఈ ట్రేడ్ అయితే బై చేశాను. 12.50 ప్రైస్లో 10:32కి బై చేశాను. సో 10:32కి నేను బై చేయడానికి నా లాజిక్ ఏంటంటే, సో చూడండి గైస్, 10:32 అంటే ఆల్మోస్ట్ మనం ఈ రేంజ్లో అయితే నేను ట్రేడ్ బై చేశాను. సో ఇక్కడ ట్రేడ్ అయితే బై చేశాను. సో ఇక్కడ బై చేశాను. లాజిక్ ఏంటంటే, ఈ గ్యాప్ ఉంది కదా, సో గ్యాప్ ఫిల్ అవుతుంది అనే లాజిక్తో నేను ట్రేడ్ అయితే బై చేశాను. కాకపోతే మనకి ఇక్కడ 40 EMA అనేది ఒకటి ఉంది. సో 40 EMA రెసిస్టెన్స్తో మనకి గ్యాప్ అయితే ఫిల్ అవ్వలేదు నేను కొన్న వెంటనే. సో చూడండి, ఈ స్లోపింగ్ EMA ఉంది కదా, ఈ స్లోపింగ్ EMA మార్కెట్కి ఎక్కడ కూడా ఇక్కడ టచ్ అవ్వలేదు. బట్ మార్కెట్ ఈఎంఏకి రియాక్ట్ అయింది. సో ఈఎంఏకి రియాక్ట్ అయ్యి మార్కెట్ అయితే ప్రీవియస్గా మనకి సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. సో సపోర్ట్ అంటే ఏం లేదు గైస్, ఇది రిజెక్షన్. ఇది 915, 920 క్యాండిల్స్ ఉన్నాయి కదా, సో పెద్ద పెద్ద రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ సపోర్ట్ లైన్గా డ్రా చేశాను. అండ్ మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ దీన్ని ట్రేడ్ సస్టైనబిలిటీ అంటారు గైస్. సో నేను ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ తీసుకుని ట్రేడ్ రివర్స్ అవుతున్నా కూడా నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది. సో మార్కెట్ సస్టైనబిలిటీ ఇక్కడ వరకు ఉంది. సో మనకి ఇక్కడ నుండి చూడండి, మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. 40 EMA బ్రేక్ చేసింది అండ్ రీటెస్ట్ చేసి ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయడం జరిగింది, రైట్. అండ్ మనం 10:32కి కదా ట్రేడ్ బై చేసాం. సో మన ఎగ్జిట్ వచ్చి 2:45, అంటే ఆల్మోస్ట్ మనం 4 అవర్స్ అయితే మార్కెట్ ఈ ట్రేడ్లో అయితే సర్వే అవ్వగలిగాం. సో 12.50 దగ్గర బై చేసాం అండ్ 12.60 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. ఓకే, 12.50 దగ్గర బై చేసి 12.60 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. 15 పైసా మనకి ప్రాఫిట్ అంతే, జస్ట్ 15 పైసా ప్రాఫిట్. అది కూడా 4 అవర్స్లో 15 పైసా, జస్ట్ 15 పైసా. ఓకే, సో చూడండి, 50,000 క్వాంటిటీ కదా మనది. సో 15 పైసా 0.15 మల్టిప్లైస్ 50,000, సో 7,500 ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి. ఆల్మోస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6,25,000. సో 6,25,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 4 అవర్స్లో 7,500 ప్రాఫిట్ అయితే వచ్చింది, రైట్. సో ఇది గైస్ 244కి మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాం కదా. సో 244 ఎక్కడ అంటే ఆల్మోస్ట్ మనం ఈ క్యాండిల్లో, సో ఈ జోన్లో మనం ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది మాన్యువల్గా అయితే నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ అంటే 12.60 దగ్గర సెల్ అయిపోవాలి అని లిమిట్ ఆర్డర్ పెట్టి వదిలేసాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా సెల్ అయిపోయింది. నేను మాన్యువల్గా అయితే సెల్ చేయలేదు. అండ్ మనం ఇక్కడ బై చేసాం. సో ఇక్కడ సెల్ అయిపోయింది, ఇక్కడ బై చేసాం అండ్ ఇక్కడ సెల్ అయిపోయింది. సో ఈ చిన్న జోన్ మన ప్రాఫిట్ అనమాట, 15 పైసా ప్రాఫిట్. కాకపోతే మనం 50,000 క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మనకి 7,500 ప్రాఫిట్ అయితే కనిపించింది. సో ఇది గైస్ ఈరోజు వడాఫోన్ ఐడియాలో లాజిక్ బిహైండ్ మై ట్రేడ్ వచ్చి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.